హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నేనైతే ఒక నూనె అయితే తయారు చేసుకుంటున్నాను. నాకైతే ఎయిర్ ఫాల్ చాలా ఉందన్నమాట. జుట్టు పెరగకపోయినా పర్వాలేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలని చెప్పి చాలా చాలా ఆయిల్స్ అన్నీ చూసిన తర్వాత నేను ఫైనల్గా ఈ ఆయిల్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది అనిపించింది. ఆయిల్ ఎలా చేసుకోవాలి ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ నేనైతే నార్మల్గానే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా అమ్ముతారు కదా లూజ్, అది కూడా తీసుకోవచ్చు. దీంట్లో అయితే కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. నేను ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని జుట్టుకి చాలా 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 బాగా హెల్ప్ అవుతాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి. వీటిని అయితే మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది దాని స్మెల్ కూడా. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోని ఇంత పెద్ద మెరాకిల్ జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయింది. దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఏది బయట నుంచి తీసుకురాలేదు, అన్ని మన వంటింట్లోనే ఉంటాయి. వాటితోనే ఇంకా ఇంత మంచి ఆయిల్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే నేను వీక్లీ 2 సార్లు అయితే వాడతాను అనమాట. తలస్నానం చేసే ముందు చక్కగా హెడ్ కంతా అప్లై చేసి చక్కగా మసాజ్ చేసి 1 అవర్ ఉంచుకున్న తర్వాత అప్పుడు హెడ్ బాత్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంతగా వేగేంత వరకు మనం వేపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ అయితే నాకు చాలా చాలా బాగా యూజ్ అయిందనమాట. మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెలు. బాయ్ బాయ్.